న్యూస్ మదనపల్లి చిన్నారి హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. మదనపల్లిలో చిన్నారి హత్య తర్వాత మృతురాలి బంధువులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తిరుపతి జాతీయ రహదారిపై ఉన్న రింగ్ రోడ్ దగ్గర నిరసన తెలుపుతూ ఉన్నారు ఆ చిన్నారి బంధువులు. వారికి మద్దతుగా స్థానికులు కూడా నిరసనలో పాల్గొంటున్నారు. దీంతో అక్కడ పరిస్థితి కొంత ముదురుతున్నట్టుగా కనిపిస్తుంది. అడిషనల్ ఎస్పీ పరిస్థితిని సమీక్షిస్తూ ఉన్నారు. మదనపల్లిలో చిన్నారిని చంపి ఒక ప్లాస్టిక్ డ్రమ్లో కుక్కిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. నిందితుడిని తమకు అప్పగించాలి అంటూ ఆ చిన్నారి బంధువులు ఆందోళన నిర్వహిస్తున్నారు. జాతీయ రహదారికి అడ్డంగా కూర్చుని ఆందోళన నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. మరింత సమాచారం మదనపల్లి నుంచి మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, ఏంటి అక్కడ పరిస్థితి? ఏమైనా అదుపులోకి వస్తూ ఉందా? పోలీసులు ఆందోళన చేస్తున్న వారికి ఏం చెప్తున్నారు? ఆందోళనకారులు ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు, వాడిని మాకు అప్పగించండి, మేము ఆ హంతకుడు అంతు చూస్తామని చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది? మదనపల్లిలో ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. చూడండి ఒకసారి, పోలీసు వాహనంపై కూడా ఒక మహిళ ఎక్కి అక్కడ ఆందోళన నిర్వహిస్తున్న దృశ్యాలు మీరు చూస్తున్నారు. జాతీయ రహదారిని దిగ్బంధించి మరీ ఆందోళన చేస్తున్నారు. మొత్తం మదనపల్లి అట్టుడికిపోతోంది. ఒక బాలిక హత్య కారణంగా బాలికను చంపి డ్రమ్లో కుక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. నిజానికి ఆ బాలిక కనిపించటం లేదు అంటూ వెతికారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి వాకప్ చేశారు. సీసీ కెమెరాల్లో బాలికను ఏ విధంగా తీసుకువెళ్లాడనే వివరాలు బయటకు వచ్చాయి. దీంతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఒక్కసారిగా మదనపల్లి అట్టుడికిపోయింది. మదనపల్లిలో ప్రజలందరూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. బాలికను చంపిన ఆ హంతకును మాకు అప్పగించండి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగుతున్నారు. మా ప్రతినిధి దామోదర్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. దామోదర్, మదనపల్లిలో తాజా పరిస్థితి ఏంటి? రోహిత్, ఏదైతే చిన్నారి బాలిక రుషిక ప్రియ యొక్క మృతికి తర్వాత జరిగిన పరిణామాలు వేగంగా మదనపల్లిలో ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే తిరుపతి జాతీయ రహదారిలో అన్నమయ్య సర్కిల్లో ఉన్నామో, పెద్ద సంఖ్యలో స్థానికులు స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి ఆందోళన కొనసాగిస్తున్నారు. రుషిక ప్రియ నేరస్తులను వెంటనే న్యాయం చేయాలి, వారికి ఖచ్చితంగా శిక్షించాలి, ఉరిశిక్ష విధించాలంటూ డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఫ్లెక్సీలు పట్టుకొని ప్లే బోర్డులు పట్టుకొని అటు లారీల మీదను అదేవిధంగా ఇటు బస్సుల మీద నిలబడి ఆందోళన కొనసాగిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. మరోవైపు ఏదైతే దీనికి సంబంధించి ఇటు పోలీసులు ఆందోళన కొనసాగిస్తున్నారు. స్వచ్ఛందంగా ఏదైతే వారి కుటుంబ సభ్యులకు స్వచ్ఛందంగా అటు ఇంటి వద్ద నిందితుడి ఇంటి వద్దతో పాటు ఇటు జాతీయ రహదారి పైన వేలాది మందిగా ప్రజలు స్వచ్ఛందంగా ఇక్కడికి చేరుకొని నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరికి మద్దతుగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు కూడా ఇక్కడికి చేరుకున్నాడు. ప్రస్తుతం మందు చిన్నబాబు ఉన్నారు. చెప్పండి, అసలు ఈ విషయాన్ని మీరు ఇంతవరకు రావడానికి కారణం పోలీసులని స్థానికులు అంటున్నారు. ముఖ్యంగా గంజాయి మత్తులో అతను అనేక సార్లు గొడవలకు పడ్డాడు. కులవర్ధను అతని మీద ఎందుకు పోలీసులు చర్యలు తీసుకోలేకపోయారు? గత వైసీపీ ప్రభుత్వంలో గంజాయి రాష్ట్రంలో విచ్చలవిడిగా అమ్మిన వాస్తవమే. మా ప్రభుత్వం వచ్చాక ఉక్కుపాదం మోపుతున్నారు. ఉక్కుపాదం మోపి కూడా ఇతను డ్రగ్ అరెస్టెడ్. ఈ డ్రగ్ అరెస్ట్ రాత్రి ఏం చేసినాడంటే చిన్న అమ్మాయిని ఇంట్లోంచి తీసుకుపోయి రాత్రి నుంచి ఆ పాపం చిత్రహింసలు పెట్టి ఉదయం 7 గంటలకు అందరూ కూడా కనుక్కోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మాకు ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు. ఎందుకంటే ఒక ఆడబిడ్డ చిన్న పాప 7 సంవత్సరాలు 2వ క్లాస్ చదువుతుంది. అటువంటి పాప దుర్మార్గుడు రాత్రి అంతా ఇబ్బంది పెట్టి తొట్టిలో వేసేసినాడు. ఈ ప్రజలు ఒకటే తెల్లారి నుంచి ఏం కోరుకుంటున్నారంటే, ఇప్పుడే హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడాం, అదేవిధంగా మా లోకేష్ గారితో మాట్లాడాం, అదేవిధంగా చంద్రబాబు సార్ గారి దృష్టికి తీసుకుపోయాం. ఇప్పుడు వీళ్ళంతా కోరుకుంటుంది ఒకటే, మాకు అతన్ని తీసుకొచ్చి మా దగ్గరన్నా వదలండి, లేదు ఇక్కడ తీసుకొచ్చి ఊరేయండి. పోలీసులు మాకు మార్నింగ్ నుంచి మాట్లాడుతున్నారు డిఐజీ ఎస్పీ గారు, మేము అతన్ని ఖచ్చితంగా కూడా ఎన్కౌంటర్ చేస్తామంటున్నారు. పబ్లిక్ ఏం కోరుకుంటున్నారంటే, మీరు తర్వాత చేస్తారో లేదో ఇప్పుడు మాకు చేయాలని చెప్తున్నారు. ఇక్కడ హైవే అంతా నిర్బంధమైంది. ఉదయం 6 గంటల నుంచి కూడా వాళ్ళ ఇంటికాడ ఉన్నాం. మేము పాపను అసలు చూపించేకి కూడా అక్కడ ఉన్న లేడీస్ కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే
తీసుకుపోతారని అందరూ గుంపులుగా వేలాది మంది మహిళలు అక్కడ ఇంటి దగ్గర కూర్చొని ఉన్నారు. ఎట్లా అట్లా కన్వీనియన్స్ చేసి, ఎందుకంటే పాప నిన్న చనిపోయింది కాబట్టి పోస్ట్ మార్టం అన్న చేసి తగు చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. ఎవరు కూడా వినే పరిస్థితి లేరు. ఎట్లయినా కూడా ఒప్పించాలనే దృఢ సంకల్పంతో, ఎందుకంటే కఠినంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఇటువంటి నా కొడుకులు ఎక్కడున్నా కూడా ఎప్పుడైనా కూడా సమాజానికి ప్రమాదమే. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఇతన్ని ఊరన్నా తీయాలా, ఎన్కౌంటర్నా చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తాం. మొత్తం మీద చూస్తే ఏదైతే గతంలో జరిగిన సంఘటనలు, గతంలో ఒక అమ్మాయిని ఇదే విధంగా చిన్నారి బాలికను చంపిన వ్యక్తికి ఉరిశిక్ష విధించారు. ప్రస్తుతం అది న్యాయస్థానంలో ఉంది. మరోవైపు ఈ ఘటనకు సంబంధించి వరుసగా ఇటు మదనపల్లిలో ఇలాంటి ఘటనలు జరగడానికి గంజాయి అమ్మకాలే పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్తున్నారు. దీంతో పాటు స్థానికంగా నిన్న జరిగిన ఇష్యూలకు సంబంధించి ఇతను గతంలో కూడా చాలా మందిని ఇబ్బంది పెట్టాడని కూడా ఒక కారణం. అయితే మీరు హోమ్ మినిస్టర్తో మాట్లాడిన సందర్భంగా ఆమె ఎలాంటి హామీ ఇచ్చింది? ఆమె వీళ్ళ కుటుంబానికి భరోసా ఇచ్చింది. ఖచ్చితంగా కూడా మీకు కుటుంబానికి న్యాయం చేస్తాం, అతనికి ఖచ్చితంగా కూడా ఉరిశిక్ష కానీ ఎన్కౌంటర్ కానీ చేస్తామని ఆమె చెప్పింది. అదేవిధంగా మదనపల్లిని సపరేట్గా తీసుకొని ఉక్కుపాదం ఏదైతే గంజాయి విచ్చలవిడిగా ఇక్కడ మదనపల్లిలో ఉందో, ఎందుకంటే బయట నియోజకవర్గంలో నుంచి చాలా మంది వచ్చి ఇక్కడ నివసిస్తూ ఉన్నారు కాబట్టి గంజాయిని ఖచ్చితంగా కూడా అరికడతామని మార్నింగ్గా చెప్పడం జరిగింది. ఇదివరకే ఇంకా పోలీసు వాళ్ళు ఇది అవుతానే మొత్తం మదనపల్లి నియోజకవర్గాన్ని సర్చ్ చేసే పరిస్థితిలో ఉన్నారు. ఎవరు కూడా రికమెండేషన్లు చేయం. ఎవరినైనా గంజాయి అమ్మేవాడిని ఎవరినైనా తీసుకొని పోయి కావాలంటే జైలు కేసేయమని కూడా తెలియజేస్తున్నాం. అసలు ఏం జరిగింది, ఏం చేయాలనుకుంటారు మీరు? నేను ఏం చేయను. పోలీసు వాళ్ళకి అధికారం లేదు. ఇప్పుడు తోడుకొచ్చాకే మన మాటకు పోదామా, వాళ్ళు ఇటు తోడుకొస్తారా? చెప్పు, రెండే మాటలు చెప్పండి సార్. మీరు చెప్పండి సార్, ఏం చేయాలనుకుంటారు? నిందితుడు ఒకేసారే సాగుకూడదు వాడు. నేను పోస్తా యాసిడ్ పోస్తా యాసిడ్ వాడు వస్తాడు కాదు సార్. వాళ్ళ కడప ఏముంది? ఇక్కడే కావాలా, లేదంటే పోలీసు వాళ్ళకే ఇక్కడ ఎన్కౌంటర్ చేయమనండి, ఒప్పుకుంటాము. లేదంటే వారిని తెచ్చి వదలమనండి. ఆడవాళ్ళే సార్ వారికి గంటలు లంచ్కి వారికి కారం పడి సల్లి చంపుతాం. మరి వాడిని ఎట్లా ఆ బాబు చంపినాడు అట్లే చంపాలి. వాడిని కూడా అంతే. వాడిని ఎట్లా చంపినాడు, ఆ బాబుని ఎట్లా చంపినాడు, వాడిని కూడా అట్లే చంపాలి సార్. మీ వల్ల కాకండి ఇటు పెట్టుకొని మేమే చంపేస్తాం అంతే. మా వల్ల అయితే మేము చంపేస్తాం. ఇట్లే పిలుచుకొని రండి వాడిని. అంతవరకు మాత్రం ఎవరు లేసేది ఏం కాదు. మాకు న్యాయం చేయాలి అంతే. పిలుచుకొని రండి వాడిని. పిలుచుకొని వచ్చి మా దగ్గర మేమే ఇచ్చేస్తాం అంతే. వాడిని రోహిత్, ఇక్కడున్న వారి డిమాండ్ ఎంత ఒకటే, నిందితుడిని ఇక్కడికి తీసుకొచ్చండి, మా దగ్గరే మేమే అతన్ని శిక్షిస్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇక్కడ మహిళలు కూడా తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు చెప్పండి. గవర్నమెంట్ మారిన తర్వాత గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్లలో పరిపాలన సాగించింది. అదేవిధంగా రాష్ట్రం మొత్తం మీద కూడా వైసీపీ గవర్నమెంట్ ఎటువంటి దారుణాలు జరిగాయో అటువంటి దారుణాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పోలిస్తే చాలా వరకు తగ్గాయి. కాకపోతే ఇటు మా అన్నమయ్య జిల్లా మదనపల్లి నియోజకవర్గం మాత్రం ముఖ్య కారణం ఇటువంటి సంఘటనలు కావచ్చు, అదేవిధంగా ర్యాష్ డ్రైవింగ్ కావచ్చు, వివిధ సందర్భాల్లో అన్ని విషయాల్లో పోలీసులు నడిపిస్తున్నటువంటి కేసుల విషయాలు చూస్తే ఇక్కడ ఎక్కువ గంజాయి వాడకం అనేది ఎక్కువగా ఉంది. అది గతంలో ఇప్పుడు నేను చెప్పినట్లే కాదు, ఒక 4 రోజుల ముందు కూడా చూస్తున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్, డిఎస్పీ కానీ ఎస్పీ కానీ రిలీజ్ చేసినట్టు ప్రెస్ రిలీజ్తో కూడా మనం పోలిస్తే ఇదే విధంగా ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ ఉంది. 1/2 కిలోమీటర్ మీద కూడా మన 47 కేజీల గంజాయిని కూడా ఎర్రగడ్ల లోడ్ కింద కూడా తరలిస్తారు. ఇప్పుడు మీరు వీళ్ళని ఏ విధంగా న్యాయం చేయబోతున్నారు? ఏం లేదు. ఇప్పుడు వాళ్ళకు 7 సంవత్సరాల బిడ్డ చనిపోతే వాళ్ళకి ఏ రాజకీయ నాయకుడు కానీ ఎవరు కానీ న్యాయం చేయలేరు. ఇటువంటి విధంగా చేయలేరు. ఇటువంటివి పునరావృతం కాకుండా అన్నమయ్య జిల్లాలో పునరావృతం కాకుండా ఉండాలంటే ఒకటి గంజాయిని
అదేవిధంగా మార్నింగ్ టైంలో ఇప్పుడు 10 గంటల నుంచి మద్యం అమ్మకాలు అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. దానికన్నా ముందేనే ఇక్కడ మద్యం అనేది విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. ఇటువంటివికి అలవాటు పడిపోయిన యువత తన మత్తు ఇదిలో ఎవరు ఏం చేస్తారో ఏం చేయబోతున్నారు అనేది ఎవరికి తెలియదు. ఆ విధంగా ఈ గంజాయి మత్తులో కూడా వాళ్ళు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారు వయసుతో ఇది లేకుండా. అదేవిధంగా ఈరోజు వీళ్ళు పోరాడంటే ఇటువంటి చర్య ఎక్కడ కూడా రాష్ట్రం కానీ దేశం కానీ ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఉండాలంటే ఇటు గంజాయిని అదేవిధంగా బెల్ట్ షాపులను నియంత్రిస్తూ అదేవిధంగా యువత మీద ప్రాధాన్యత ఇవ్వాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ తన బిడ్డ అయితే కోల్పోయింది. తన బిడ్డని ఎవరు ఇవ్వలేరు. ఇలాంటి సందర్భంలో ఏ బిడ్డకు అన్యాయము ద్రోహము చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో వీళ్ళు పోరాటం చేస్తున్నారు. తల్లిదండ్రులకి అయితే హ్యాట్సాప్ చెప్పొచ్చు. అదేవిధంగా ఈ గంజాయి ఎక్కడైతే ఎక్కువగా అమ్ముతున్నారు ఇక్కడ మదనపల్లి కాన్స్టిట్యూషన్లో గంజాయి మీద ఉక్కుపాతం మొత్తం మీద గంజాయి వలన ఈ వ్యవహారం కొనసాగుతుంది అంటున్నారు. ఈ ఆందోళనలో తల్లి కూడా ఉంది. ఇక్కడ తల్లి నిరసనలో పాల్గొంది. మనం అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తన కుమార్తె చావుకు కారణమైన వీరిని కఠినంగా శిక్షించాలంటూ ఈ ఆందోళన చేస్తుంది. మనం చూడవచ్చు పెద్ద సంఖ్యలో ఇక్కడికి స్థానికులు చేరుకున్నారు. అదేవిధంగా ఏదైతే లారీలు ఆగిపోయాయి లారీల మీద ఒక ఫ్లెక్సీ కూడా రుషిక ప్రియను చంపిన నేరస్తుడికి ఉరిశిక్ష పడాలి, బాధితులకు న్యాయం చేయాలంటూ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇది మదనపల్లిలోని అన్నమయ్య సర్కిల్. ఇక్కడికి ఉదయం 9:30 నుంచి ఏదైతే విషయం తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున స్థానికులు ఒక్కసారిగా ఇక్కడికి చేరుకొని ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి. మనం ఇక్కడ మహిళలు ఉన్నారు, అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమ్మా ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల నుంచి కనబడలేదు. 4 గంటల నుంచి కనబడలేదు. అమ్మ ఎన్ని గంటలకు మిస్ అయిందమ్మా పాప? 4 గంటల కాడ మా అత్తలు చూసుకున్నారండి సార్. అంతా చుట్టుపక్కల అంతా వెతికినారు. నేను 5:30 డ్యూటీ నుంచి ఫోన్ చేసిన, ఏం చేస్తారు లేదు పిల్లోళ్ళు కనపడ. సరేలే వస్తుంది వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి పడిపోయింటుంది అనుకున్నాను. ఇంటికి వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి ఎవరూ రాలేదు అంటే మళ్ళీ 7-7:30 పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు వచ్చి చెక్ చేసినారు. నేను ఒక్క అర్ధగంట వాడిని డోర్ పగలగొట్టేసినా బాగుండు సార్. డౌట్ వచ్చింది నాకు. ఆ పక్కన చుట్టుపక్కల చూడండి సార్ అన్న. ఆ డోర్ పగలగొట్టేసినా తెలిసిపోయింది. సరిపోయింది. నా బిడ్డ నాకు దొరికింది సార్ ఈరోజు. మీరు ఏం డిమాండ్ చేస్తున్నారమ్మా? వాడిని చంపేయాల. వాడిని నా ముందర తొడకొచ్చి చంపేయాల. ఏదైతే రిషికా తల్లి ఆవేదన చెప్తున్నామో ఆమె తమ తల్లిని తమ కుమార్తెని చంపిన వ్యక్తిని వెంటనే కఠినంగా శిక్షించాలంటే మీరు చెప్పండి అమ్మా, అసలు ఆ ఏరియాలో మీరు ఉన్నారా? ఏం జరిగింది? ఏమండి, మేము పాప కోసం వచ్చినాము. ఆయన చేసింది తప్పు, ఆయన శిక్ష పడాలా. నడి రోడ్లో ఉరి తీయాలండి. ఆయన్ని నడి రోడ్లో ఉరి తీసేంత వరకు మేము ఇక్కడే ఉంటాము. అమ్మా మీరు చెప్పండి అమ్మా. వాళ్ళతో మాట్లాడుతున్నారు. మొత్తం మీద చూస్తే ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తకరంగా ఉంది. మొత్తం చెప్పేది బాగా చెప్తాను, గుర్తు పెట్టుకోమన్నా. ఒక తల్లిలా నువ్వు పెట్ల కనుంటే ఫస్ట్ ఆడబిడ్డలకు న్యాయం జరిగేటట్టు చెయ్యి. నువ్వు పెద్దగా నేను పెద్ద తోపు. మీ డిమాండ్ ఏమ్మా? మీ డిమాండ్ మా డిమాండ్ వాడిని అప్పగించాలా? వాడిని అప్పగిస్తారా? మీకు చేతనైతే పోలీసులకు చేతనైతే మన సమ్మడి మా ముందర లేదా మాకు అప్పగించండి. మేము 5 నిమిషాలు టైం చాలు. 5 నిమిషాలు నేనే చంపేస్తా. పబ్లిక్ లో ఉరి తీయాలా? లేదా మీకు చేతనైతే 2 మూసుకొని మాకు అప్పగించండి. 2 మూసుకొని మాకు అప్పగించండి. మేము చెప్తాం. ఒక్క 5 నిమిషాలు చట్టం లేదు అని చెప్పమని చెప్పండి. వాని కథ మేము ప్రజలు చూసుకుంటారు. అంతేగాని వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ఉండదని చెప్పి వాని మళ్ళీ బందోబస్తు పెట్టి వాని కూర్చొని అవసరమా ఇవన్నీ? మా డబ్బులతో వాడిని మేపి ఇది మాకు అవసరం లేదు సార్. సార్ నేను చెప్పేది ఒకటే దయచేసి మాకు నిందితుని మాకే గవర్నమెంట్ ప్రాపర్టీ నష్టం చేయాలనే ఉద్దేశం మాకు లేదు. మా నేతన్న బిడ్డలంటే అంత చీప్ అయిపోయింది. కాబట్టి మాకు న్యాయం జరగాలంటే ఏం జరగాల?
వాడిని బహిరంగంగా పిలుచుకొచ్చి ఈడ ఉరి తీయాలా? బహిరంగంగా ఈడ ఉరి తీయాలా? ఎందుకు ఉరి తీయాలంటే కొంచెం ఎందుకు ఉరి తీయాలంటే ఇది సేమ్ తప్పు ఇంకొకటి చేసేదానికి వణుకు పుట్టాలా? ఇది వీనికి 3వ కేసు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇది వీనికి 3వ కేసు. ఆడబిడ్డల విషయమే 3వ కేసు ఉండన్నా 3వ కేసు. మరి పోలీసులు ఏం చేస్తున్నారు? ఇక్కడ ఇంకో విషయం సార్, ఒక ఎమ్మెల్యేకో, ఒక ఎంపీకో, ఒక మంత్రికో, ఒక అసెంబ్లీనో, ఒక పార్లమెంట్ లోనో ఏదైనా జరిగితే అప్పటికప్పుడు ఇమీడియట్లీ జీవో పాస్ అవుతుంది. మరి మా బిడ్డలు అంత చీపా? మా బిడ్డలకి ఇప్పుడు జీవో పాస్ చేసి వెంటనే వాడిని ఇక్కడ ఊరి తీయాలి. ఇదే మా డిమాండ్. మొన్న చెంబుగూరులో ఒకటి ఘటన జరిగింది. సేమ్ ఇటే చెంబుగూరులో సేమ్ ఇట్లా ముద్దాయిలు వదిలేసినారు, 90 రోజులు వదిలేసినారు. సేమ్ అనండి చెంబగూరులో సేమ్ ఇదే ఘటన జరిగింది. ఏం చేసినారు చెప్పండి? 90 రోజులకు బయట వచ్చినాడు. ఆ డబ్బుతో మేము మేపి మన జైల్లో పెట్టి వాడు పొద్దున ప్రత్యక్ష సాక్షి వాడు ఏమంటాడు జైలు వద్దండి, వాడు ఎన్నుకుంటారు జైల్లో. లేదో మాకు ఒప్పు చెప్పండి. పోయింది రాదు సాధించాలంటే కానీ ప్రజలకన్నా ఉప్పు చెప్పాలా? ఎన్నుకుంటారు జైల్లో. మొత్తం మీద చూస్తే రోహిత్ ఇక్కడ వివాదం కొనసాగుతుంది. నువ్వు మాట్లాడు, ఏం మాట్లాడు చెప్పు. ఏనండి చూడ కాదన్న ఏమి రాజకీయంలో మాట్లాడాలా? రాజకీయమే మాట్లాడాలి. సర్కార్ తోపుకాడా పాయ పుంగునూరులో జరిగా పాయ. నా బిడ్డ క్లాస్ అయ్యా, నా బిడ్డ క్లాసు, నాకిద్దరు బిడ్డలు. ఎవరు పంపించాలి? నేను స్కూల్కి ఎట్లా పంపించేదే? ఎట్లా చూడు అన్నా విలేకరన్నా పాప నమ్మించాలి బిడ్డ స్కూల్కి. రేపొద్దునే పాప పంపించాలా? ఇప్పుడే ఇటు జరుగుతా అంటే రేపొద్దునే స్కూల్కి ఎట్లా పంపించాలా? ఏ దోమ పంపించాలి స్కూల్కి? చూడు వాళ్ళు డబ్బులు అడిగినారా? లేదు రోహిత్ ఇక్కడ జరుగుతున్నది ఎట్టి పరిస్థితుల్లోనూ ఆందోళన కొనసాగిస్తాము. నిందితుడిని మాత్రం ఖచ్చితంగా తమకు పట్టించాలంటే స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఇక్కడ ఆందోళన గత 11 గంటల నుంచి కొనసాగుతున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ పరిస్థితి ఇంకా కొనసాగేటట్టు ఉంది. దామోదర్, ఇప్పుడు పోలీసులు ఏం చేయబోతున్నారు? ఈ ప్రజాగ్రహానికి పోలీసులు ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? రమ్మనండి సార్, మీరు విలేకరు గురించి అరవుతారు, వాడిని రమ్మనండి, అదొకటే చెప్పు. మొత్తం మీద పోలీసులు ఏదైతే అటాప్సీ చేయడానికి బాలిక మృతదేహాన్ని తీసుకువెళ్లాలని చెప్తున్న పరిస్థితి. అయితే ఎవరైతే స్థానికులు కానీ బాధితుల కుటుంబ సభ్యులు ఎవరైతే మృతురాలి కుటుంబ సభ్యులు ఎట్టి పరిస్థితుల్లోనూ తాము మృతదేహాన్ని బయటికి ఇవ్వము, అతన్ని ఖచ్చితంగా తమకు అప్పగించాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఇటు పోలీసులు పై అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ముఖ్యంగా స్థానికంగా ఉన్న చేనేత నాయకులు, చేనేత కార్మికులతో కూడా ఇటు ముఖ్యులు సంప్రదింపులు జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రోహిత్, దామోదర్, ఒక్కసారి నిన్న బాలిక అదృశ్యమైన దగ్గర నుంచి ఇప్పటి ఈ ప్రజాగ్రహం చోటు చేసుకునేంత వరకు వరుసగా జరిగిన ఘటనలు, అసలు ఏం జరిగింది, ఎన్ని గంటలకు మిస్ అయింది, ఎలా కనుక్కున్నారు, ఆ తర్వాత ఉదయం ఏం జరిగింది, ఒక్కసారి రీకలెక్ట్ చేయండి దాన్ని. ఒకసారి ఏం జరిగింది ఒక్కసారి వివరించండి దామోదర్. మదనపల్లిలో ప్రజాగ్రహం కనిపిస్తూ ఉంది. మదనపల్లిలో 7 సంవత్సరాల చిన్నారిని పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన రైట్ సైడ్లో కనిపిస్తున్న ఈ నిందితుడు, ఆ నిందితుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నాడు.
మదనపల్లిలో ప్రజలు రోడ్లపైకి వచ్చి జాతీయ రహదారిని దిగ్బంధించి ఆ నిందితుని మాకు అప్పగించండి అని మహిళలు, పురుషులు, చిన్నపిల్లలు, వృద్ధులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నారు. వాడిని మాకు అప్పగించండి అని అంటున్నారు. అతనికి బతికే హక్కు లేదు, మేము అతనికి తగిన బుద్ధి చెబుతాము, ఆ వ్యక్తికి బతికే హక్కు లేదు అని నినాదాలు చేస్తున్నారు. పోలీసులు ఈ ప్రజాగ్రహానికి ఏం సమాధానం చెప్తారు, ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. ఎవరు కూడా వెనక్కు వెళ్ళడం లేదు, రోడ్లపైనే బైఠాయించి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదిగో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అతని నిన్న ఈ 7 సంవత్సరాల బాలికను కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్ళి అతని ఇంటిలో చంపి ఒక డ్రమ్లో కుక్కేశాడు. బాలిక కోసం వెతుకుతూ ఉన్న సమయంలో ఆ వ్యక్తి ఇంట్లో ఈ బాలిక ఒక డ్రమ్లో కనిపించింది. అత్యంత దారుణంగా మృతి చెందిన స్థితిలో కనిపించడంతో ఒకసారిగా ప్రజలు ఆందోళనకు గురయ్యారు. దీంతో పోలీసులు ఆ వ్యక్తిని ప్రస్తుతం అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి దామోదర్ దగ్గరికి వెళ్దాం. ప్రస్తుతం అక్కడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ వ్యక్తిని మాకు అప్పగిస్తే తప్ప ఆందోళన విరమించేది లేదు అని చెప్తున్నారు. దామోదర్, ఇప్పుడు పోలీసులు ఈ ప్రజాగ్రహానికి ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? రోహిత్, ఉదయం నుంచి పోలీసులు వారితో సంప్రదింపులు జరుగుతున్నారు. ఏదైతే ముఖ్యంగా మొదట్లో ఉదయం అధికారి నిర్లక్ష్యం ఫలితంగానే ఈ వివాదం ఇంతవరకు వచ్చిందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే మృతురాలను చంపివేసిన తర్వాత అతని నిందితుడిని అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే పోస్ట్ మార్టానికి తరలించడంలో చేసిన ఆలస్యమో, ఆ తర్వాత జరిగిన పరిణామాల వ్యవహారంలో నిర్లక్ష్యంగా క్షేత్రస్థాయి అధికారి వ్యవహరించడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఒక్కసారిగా మదనపల్లిలోనే యువకులంతా, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్డు మీదకి వచ్చి నిందితుడిని వెంటనే కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించి నిన్న సాయంత్రం బాలిక 4 గంటల సమయంలో మిస్ అయిందని మనకి ఇంతకు మునిపే ఏదైతే తల్లి చెప్పింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో సాయంత్రం 7:30-8 గంటల సమయంలో ఫిర్యాదు చేయడము, వెంటనే ప్రత్యేకంగా క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో సీసీ ఫుటేజ్, ఆ అమ్మాయి మిస్ అయిన ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ను పరిశీలిస్తే కులవర్ధన్ అనే కూడా అమ్మాయిని తీసుకెళ్తున్న విజువల్స్ చూశారు. అతను ఎవరని అమ్మాయి తండ్రిని అడిగితే అమ్మాయి తండ్రి ఈ విషయాలు తెలియపాడు అని తమ ఎదురింట్లో నివాసం ఉంటున్న వ్యక్తి అని చెప్పడంతో అతని కోసం గాలించారు. అతను ఆ అమ్మాయిని రాత్రే తీసుకెళ్లి ఆ అమ్మాయిని అనేక చిత్రహింసలకు గురి చేశాడు. ఆ తర్వాత జరిగిన నేపథ్యాల ఫలితంలో అమ్మాయిని చంపివేసి ఏదైతే వాటర్ డ్రమ్ములో ఉంచినట్లు సమాచారం. దీనికి సంబంధించి అటు నిందితుడిని తెల్లవారుజామున అతని ఇంటి తలుపులు తీసి లోపల్లో ఉన్న అతన్ని తీసుకుని పోలీసులు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మృతదేహాన్ని క్లూస్ టీమ్స్ వచ్చి నుంచి తరలించాలని ప్రయత్నించారు. కానీ అప్పటికే ఏదైతే వారికి మద్దతుగా, బాధితులకు మద్దతుగా పెద్ద సంఖ్యలో వేలాదిగా అటు ఇంటి వద్దకు జాతీయ రహదారిపైన దిగ్బంధనానికి పెద్ద సంఖ్యలో రావడము, వారంతా ఆందోళన కొనసాగిస్తున్న పరిస్థితి కొనసాగుతుంది. ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు యథావిధిగా పరిస్థితి కొనసాగుతుంది. దామోదర్, అసలు ఈ నిందితుడు కులవర్ధన్ ఎవడు ఏం చేస్తుంటాడు? ఎప్పుడు పోలీసులకు తెలిసింది? సీసీటీవీ ఫుటేజ్ ఎప్పుడు పరిశీలించారు? ఉదయం వరకు ఆ కులవర్ధన్ ఎక్కడున్నాడు? ఉదయమే తెలిసిందా బాలిక అతను తీసుకుని వెళ్ళాడు అని? ఆ సీక్వెన్స్ ఏంటి? రోహిత్, నిన్న సాయంత్రము అమ్మాయిని తీసుకెళ్లిన కులవర్ధన్ స్థానికంగా అదే ఏరియాలో నివాసం ఉంటాడు. ఓ చిన్న చోటా మోటా రౌడీగా చలామణి అవుతున్న వ్యక్తి, గంజాయికి పూర్తి స్థాయిలో బానిసైన వాడు. ఏ పార్టీ అధికారంలో ఉంటే వారికి మద్దతు లేరెవరు పూర్తి స్థాయిలో అతను హడావిడి చిన్న చిన్న పంచాయతీలు చేసి సెటిల్మెంట్లు కూడా చేసేవాడని తెలుస్తుంది. గతంలో కూడా అతను ఒకరి చేయి నరికిన కేసులో జైలుకు వెళ్ళి వచ్చాడు. తర్వాత అతని మీద పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ ఘటనకు సంబంధించి అప్పుడు పోలీసులు కొంత అతని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపణ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే కులవర్ధన్కు సంబంధించి అతను పోలీసుల అదుపులో ఉన్నాడు, అతన్ని విచారిస్తున్నారు. దీంతోపాటు క్లూస్ టీమ్స్ వచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఏ విధంగా జరిగిందన్న విషయాన్ని సాక్ష్యాధారాలు సేకరించాలని ప్రయత్నిస్తున్న నేపథ్యంలోనే ప్రస్తుతం ఆ ఇంట్లోకి ఎవరిని వెళ్ళనీయకుండా అటు కుటుంబ సభ్యులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో అడ్డుకున్నారు. ముఖ్యంగా చేనేత సామాజిక వర్గానికి చెందిన వారు వేలాదిగా రోడ్ల మీదకి వచ్చి తమ వారికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే హోంమంత్రితో పాటు హోంమంత్రి నేరుగా వారితో ఫోన్లో మాట్లాడినప్పటికీ తమకు న్యాయం చేయాలంటే ఖచ్చితంగా అతన్ని తమకు అప్పగించాలి, కఠినంగా శిక్షించాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ కొంతమంది బహిరంగంగా ఉరిదీయాలంటూ మరికొంతమంది ఇంతకుముందే మనతోనే మాట్లాడుతూ డిమాండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం అయితే పరిస్థితి ఇటు జాతీయ రహదారిపైన పరిస్థితి ఉద్రిక్తతగా ఉంది. పోలీసు ఉన్నతాధికారులు పలుమార్లు వచ్చి వీరితో మాట్లాడినప్పటికీ ఆందోళనకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ఆందోళన విరమించమని కూడా చెప్పిన పరిస్థితి. ఆ బాలిక
ఆ కులదీప్ ఇంట్లోనే ఉంది అనే విషయం ఎన్ని గంటలకు తెలిసింది? ఆ బాలికను అతని ఇంట్లో మరణించిన స్థితిలో ఎన్ని గంటలకు కనుక్కొని బయటికి తీసుకొచ్చారు? ఈ కులదీప్ను ఎన్ని గంటలకు అదుపులోకి తీసుకున్నారు? అంటే నిజానికి ఫిర్యాదు చేసిన దగ్గర నుంచి ఇతను అదుపులోకి తీసుకోవటం వరకు ఏదైనా జాప్యం జరిగిందా? తెల్లవారుజామున వరకు పోలీసులతో పాటు కుటుంబ సభ్యులు గాలించారు. తర్వాత సీసీ ఫుటేజ్ను పరిశీలించిన తర్వాత కులవర్ధన్ అనే ముందుగానే సీసీ ఫుటేజ్ను పరిశీలించలేదా? పోలీసులు చెప్పిన సమాచారం ప్రకారము కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకే తాము దర్యాప్తు కొనసాగించాము. ఆ దర్యాప్తులో భాగంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ అంతా సేకరించాము. రాత్రి 10 గంటల పైన అక్కడ దుకాణాలు క్లోజ్ చేయడం వల్ల వాటిని రాత్రిపూటే తెరిపించి ఆ తర్వాత తాము వెతికించామని కూడా చెప్పారు. ఆ సమయంలో అతను ఎవరని గుర్తించింది కూడా ఏదైతే అమ్మాయి తండ్రి. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో తెల్లవారుజామున అతని ఇంట్లోకి వెళ్ళి అతను గంజాయి మత్తులో ఉండగా తలుపు తీయకపోవడంతో పైనుంచి కెమెరాలు లోపలికి పంపించి ఇతనే కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాతనే అతని ఇంట్లోకి వెళ్ళి దామోదర్ ఒకసారి మీ ఆపోజిట్ సైడ్ లో ఇప్పుడు మీ ఆపోజిట్ సైడ్ లో ఏం జరుగుతోంది? ఇంతకు ముందు మహిళలు అక్కడున్న జనాలందరూ ఆందోళనతో ఊగిపోతూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏదైనా అదుపులోకి వస్తుందా? పోలీసులు మాట్లాడుతూ ఉన్నారా? జనం అంగీకరించే అవకాశం కనిపిస్తుందా? ఒకసారి కుదిరితే పోలీసులతో లేదంటే అక్కడున్న మరికొంతమంది మహిళలతో మాట్లాడించే ప్రయత్నం చేయండి. రోహిత్, ఇక్కడున్న మహిళలు చాలా ఉద్రేకంగా ఉన్నారు. అక్కడ మహిళలతో పాటు పురుషులకు మహిళలతో ఏం మాట్లాడిస్తామంటూ వారు కూడా గొడవ చేస్తున్న పరిస్థితి. మనం ప్రస్తుతం అక్కడికి వెళ్ళినప్పుడు మీరు పరిస్థితిని గమనించుంటారు. తీవ్ర స్థాయిలో ఉద్రిక్తగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. వారు చెప్తున్నది ఒకే ఒక డిమాండ్, అతన్ని మాకు అప్పగించాలి, లేకపోతే మేము అతనికి చట్టాన్ని ఒకసారి అక్కడ ఏం జరుగుతుంది ప్రజాగ్రహాన్ని చూస్తున్నారు మీరు. మదనపల్లిలో చోటు చేసుకుంటున్న ప్రజాగ్రహం అది. ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. ఇది ప్రజల ఆగ్రహం. ఒక 7 సంవత్సరాల బాలికను కులదీప్ అనే ఒక మృగం చంపేసింది నిన్న. సుమారు 4 గంటల సమయంలో ఈ కులదీప్ అనే మృగం ఆ బాలికను తనతో పాటు తీసుకుని వెళ్ళి తన ఇంట్లో చంపి తన ఇంట్లోనే ఉన్న ఒక నీటి డబ్బాలో కుక్కేసింది. నిన్న బాలిక ఎప్పుడైతే కనిపించట్లేదో ఆ బాలిక తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఆ బాలిక కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వెతికారు. కానీ ఆ బాలిక ఆచూకీ తెలియకపోవడంతో వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు, ఆ చుట్టుపక్కల ఉన్న స్థానికులు, తల్లిదండ్రులు ఆ బాలిక కోసం వెతికారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజ్లో అదిగో ఈ మానవ మృగం, మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ మానవ మృగం ఆ బాలికను తనతో పాటు తీసుకువెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. వెంటనే అతను ఎక్కడుంటాడు, తను ఎవరు అని అడిగితే తను వాళ్ళ ఇంటి దగ్గరే ఉండే కులదీప్ అనే వ్యక్తి అని చెప్పారు. ఈ కులదీప్ ట్రాక్ రికార్డు కూడా చాలా దరిద్రంగా, చాలా అసహ్యంగా ఉంటుంది. అతను గంజాయికి అలవాటు పడ్డాడు, మత్తు పానీయాలకు అలవాటు పడిన వ్యక్తి. అంతేకాదు రౌడీ మాదిరి అక్కడ ప్రవర్తిస్తూ ఉంటాడు అని చెప్పారు. వెంటనే అతని కోసం వెతికారు. తన ఇంట్లోకి వెళ్ళి వెతకడంతో బాలిక అతని ఇంట్లో మరణించిన స్థితిలో ఒక నీటి డ్రమ్ములో కుక్కివేసిన స్థితిలో కనిపించింది. వెంటనే ఆ తల్లిదండ్రులు షాకు గురయ్యారు. తల్లిదండ్రుల కాళ్ళ కింద భూమి కదిలిపోతున్నట్టుగా అనిపించింది. ఆ కులదీప్ను అదుపులోకి తీసుకున్నారు. కులదీప్ ఆ బాలికను ఏ విధంగా చంపాడో పోలీసులకు పోసగుచ్చినట్టుగా చెప్పాడు. ఎక్కడి నుంచి ఏ విధంగా ఆ బాలికను మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళాడో, ఆ తర్వాత ఆ బాలికను ఎంత క్రూరంగా చిత్రహింసలకు గురి చేసి చంపాడో పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం ఈ మానవ మృగం పోలీసుల అదుపులో ఉంది. అందుకే మదనపల్లి అట్టుడుకుపోతుంది. మదనపల్లిలో ఉన్న ప్రతి కుటుంబ సభ్యుడు బయటకు వచ్చి రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇప్పుడు చూస్తున్నారు మదనపల్లి వైపు పోలీసులు ఏం చేయబోతున్నారని. మదనపల్లిలో ఉన్న ప్రజలు అడుగుతున్నారు, ఆ మానవ మృగాన్ని మాకు అప్పగించండి అని అడుగుతున్నారు. మహిళలు, వృద్ధుల దగ్గర నుంచి వయసు మళ్ళిన వృద్ధురాలు కూడా రోడ్లపైకి వచ్చి ఆ మానవ మృగాన్ని మాకు అప్పగించండి, మేము ఆ మానవ మృగానికి తగిన బుద్ధి చెబుతామని చెప్తున్నారు. ఈ కులదీప్ అనే వ్యక్తికి బతికే హక్కు లేదు అని మదనపల్లిలో ఉన్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి వయసు మళ్ళిన వృద్ధుల వరకు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పోలీసులను అడుగుతూ ఉన్నారు, మాకు అతను అప్పగించండి, మీరు బహుశా చట్ట ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉండదు, కానీ మేము వీడికి బుద్ధి చెప్తాం. మరొక వ్యక్తి ఎవరు ఇలా చిన్న పిల్లల జోలికి రాకుండా మేము బుద్ధి చెప్తా ఉంటున్నారు. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పుడు లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. లారీలను ఆపేశారు. లారీల పైకి ఎక్కి ఆ బాలిక పోస్టర్ వేసి అదిగో రిషిక ప్రియ అంటూ ఆ బాలిక చూడండి. ఆ బాలిక ఎంత
ఆ బాలిక తల్లిదండ్రులు చూస్తే తట్టుకోగలరా? నిన్న 4 గంటల ముందు వరకు ఆ బాలిక తమతో ఉంది, 4 గంటల నుంచి మిస్ అయింది. ఈ రోజు నుంచి ఆ బాలిక ప్రతి విషయం కూడా జ్ఞాపకంగానే ఉంటుంది. ఆ బాలిక గుర్తొచ్చినప్పుడు ఆ తల్లిదండ్రులు కనీసం తట్టుకోగలరా? ఏడ్చి 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 ఆ తల్లి కళ్ళలో కన్నీరు ఇంకిపోయింది. తన ముద్దులకే బాలికన దుర్మార్గుడు తీసుకుని వెళ్ళి చిత్రహింసలకు గురి చేసి చంపేశాడనే వార్త విని ఆ తల్లి తట్టుకోలేకపోతుంది. అందుకే వాడిని ముక్కలుగా నరికి చంపాలి అనే కన్న హృదయం కోరుకుంటోంది. ఆ లారీలపైకి బస్సులపైకి ఎక్కి ఆ పాపకు న్యాయం జరగాలి అని మదనపల్లిలో ఉన్న యువత రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. అందుకే పోలీసులకు కూడా అర్థం కావడం లేదు మదనపల్లి ప్రజలకు ఏం చెప్పాలి అని. మదనపల్లి ప్రజలకు ఏం చెప్పి జాతీయ రహదారి పైనుంచి జాతీయ రహదారి పక్కకు వెళ్ళండి, ఆందోళన విరమించండి అని మదనపల్లి ప్రజలకు ఏం చెప్పాలో పోలీసులకు అర్థం కావడం లేదు. మీరేమనుకుంటున్నారు? తెలుగు రాష్ట్రాల ప్రజలుగా ఈ కులదీప్కి ఎటువంటి శిక్ష వేయాలని అనుకుంటూ ఉన్నారు? మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అదిగో చూడండి ఒకసారి, వాడు సెల్ఫీలు తీసుకున్న దృశ్యాలు చూడండి, సెల్ఫీలు తీసుకుంటున్న దృశ్యాలు చూడండి. ఆ బాలిక తన కళ్ళ ముందు కనిపిస్తున్న బాలిక కూతురు వయసు ఉంటుంది. ఆ బాలికకు 7 సంవత్సరాల బాలికకు మాయ మాటలు చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. తీసుకుని వెళ్ళి తన గదిలోకి తీసుకుని వెళ్ళి నిర్దాక్షిణ్యంగా చంపేశాడు, చిత్రహింసలకు గురి చేసి. దీనికి అంతటికీ కారణం గంజాయి అని కూడా చెప్తూ ఉన్నారు. గంజాయి మత్తులో వాడు నిరంతరం ఉంటాడు, ఇరుగు పొరుగు వారితో గొడవలు పడుతూ ఉంటుంటాడు. గతంలో ఇతను కొంతమంది మహిళల పట్ల దురుసుగా కూడా ప్రవర్తించాడని చెప్తున్నారు. అదిగో ఆ యువత చూడండి ఒకసారి, ఆ వెహికల్స్ పైకి ఎక్కి నేరస్తులకు ఉరి పడాలి అని చెప్తున్నారు. బాధితులకు న్యాయం జరగాలి, నేరస్తుని ఉరి తీయాలి అని నినాదాలు చేస్తున్న దృశ్యాలు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్. ఈ ఘటనపై హోంమంత్రి అనిత స్పందించారు. పరిస్థితిని నేను సమీక్షిస్తూ ఉన్నాను అని చెప్తూ ఉన్నారు. ఒకసారి అనిత ఏం మాట్లాడుతుందని దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అన్నమయ్య జిల్లాలో చిన్నారి హత్య ఘటనపై ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యులతో హోంమంత్రి అనిత మాట్లాడారు. మీకు న్యాయం చేస్తాను అంటూ హామీ ఇచ్చారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తాము. చట్ట ప్రకారం న్యాయస్థానాల్లో అతనికి శిక్ష పడేలాగా చేస్తాము. క్యాపిటల్ పనిష్మెంట్ అతనికి పడేలాగా చేస్తాము. అన్ని సాక్ష్యాలను సేకరించి ప్రజలు ఎటువంటి శిక్షణ అయితే కోరుకుంటున్నారో, చట్టాలు ఎటువంటి శిక్షణ అయితే వేస్తాయో క్యాపిటల్ పనిష్మెంట్ వేసే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. పోలీసులు వచ్చి ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నా ఎవరు కూడా రోడ్డుపై నుంచి వెళ్ళడం లేదు. ఎందుకంటే ఇది ప్రజాగ్రహం. చిన్నారిని అతి క్రూరంగా చంపేశాడని తెలిసిన తర్వాత మదనపల్లిలో ఉన్న ప్రతి గుండె రగిలిపోయింది, ప్రతి కన్ను ఎర్రబడింది. ఆ ఎర్రబడ్డ కళ్ళు ఇప్పుడు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తూ ఉన్నాయి. వాని రక్తాన్ని కళ్ళ చూడాలని చెప్తున్నాయి. నిజానికి చట్టం అందుకు అంగీకరించదు. ప్రజా ఆగ్రహం ఇలాగే ఉంటుంది, కానీ చట్టాలు అందుకు అంగీకరించవు. కాబట్టి ప్రజలకు పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చూడండి ఒకసారి, ముద్దులోకే ఆ చిన్నారి ఫోటోగ్రాఫీని మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇంతకుముందు మీకు చూపించాము ఆ నిందితుడి ఫోటోగ్రాఫీని కూడా. అతను చూస్తే మీకు ఎటువంటి శిక్ష వేయాలనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గతంలో ఇలా ఆడబిడ్డల జోలికి వెళ్ళి ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడిన ఎంతో మంది ఎన్కౌంటర్లో చనిపోయారు. ఇప్పుడు దీనికి అలాంటి శిక్షణ వేస్తారా లేదా మమ్మల్ని శిక్ష వేయమంటారా, చట్టాన్ని మా చేతిలోకి తీసుకోమంటారా అని ప్రజల ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఈ ప్రజాగ్రహానికి పోలీసులు ఎటువంటి హామీ ఇస్తారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా సాగుతున్న చర్చ. పోలీస్ వెహికల్ పై కూడా ఒక మహిళ ఎక్కి తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న దృశ్యాలు. మొత్తం మదనపల్లి ఇప్పుడు అట్టుడుకుపోతుంది. మదనపల్లి తిరుపతి జాతీయ రహదారిపై మదనపల్లి ప్రజలు చేరుకొని ఆ జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ 7 సంవత్సరాల రిషికకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పండి అని పోలీసులను నిలదీస్తున్నారు. తల్లి పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. తన బిడ్డ ఇక లేదు అనే విషయాన్ని ఆ తల్లి జీర్ణించుకోలేకపోతోంది. బిగ్ టీవీతో ఆ తల్లి ఇంతకుముందు మాట్లాడారు. ఒక్కసారి బిగ్ టీవీతో ఆ తల్లి ఏం మాట్లాడారు, కుదిరితే PCR ఆ తల్లి మాట్లాడిన విజువల్ని ఒకసారి మీకు ప్లే చేస్తాను. ఆ తల్లి ఏం మాట్లాడారో ఆ దృశ్యాన్ని నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన. మొత్తం జాతీయ రహదారిని దిగ్బంధించింది మదనపల్లె జనం. జాతీయ రహదారిపై వాహనాలు రాకపోకలు ఆపేశారు. దీనికి కారణం ఆ 7 సంవత్సరాల బిడ్డను అతి కిరాతకంగా చంపేశాడు ఈ మానవ మృగం కులదీప్. గతంలోనూ మనం చూసాం, ఇలా చిన్న పిల్లలను పొట్టన పెట్టుకున్న ఘటనలు చాలానే జరిగాయి. ప్రభుత్వాలు హామీలు ఇచ్చాయి. ఇలాంటి వాళ్లకు ఎన్కౌంటర్లో బుద్ధి చెప్పిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు మరోసారి అలాంటి ఘటన జరగడంతో మదనపల్లె రగిలిపోతూ ఉంది. మా ప్రతినిధి దామోదర్ మనకు అదిగో ఆ ఇల్లే, ఆ రిషిక ఇల్లు, అక్కడే
ఆ రిషిక తల్లి గుండెలు పగిలేలా రోధిస్తుంది. కేవలం రిషిక తల్లి మాత్రమే కాదు, చిన్న బిడ్డలు ఉన్న ప్రతి తల్లి కూడా ఆ బిడ్డను చూసి రగిలిపోతుంది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో. ఈ ఘటన కేవలం మదనపల్లి ప్రజలను మాత్రమే కదిలించలేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ప్రతి తల్లి ఇప్పుడు ఈ ఘటనను చూసి భయపడుతుంది. ఎవరిని నమ్మాలి? ఎదురింట్లో ఉన్న వ్యక్తిని నమ్మాలా? రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని నమ్మాలా? ఆ బిడ్డను బయటకు వదలాలా? బిడ్డ బయటకు వెళుతూ ఉంటే ప్రతి క్షణం తల్లి తండ్రి కూడానే ఉండాలా? బిడ్డలకు భద్రత లేదా అని ప్రతి తల్లి ఇప్పుడు భయపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి మానవ మృగాల వల్ల ప్రభుత్వాలు హామీ ఇస్తూనే ఉన్నాయి, కఠిన శిక్షలు వేస్తూనే ఉన్నాయి. కానీ ఎదురుగా కనిపించే మనిషి మనసులో ఎటువంటి ఆలోచన ఉందో మనం పసిగట్టలేం కదా. బహుశా వీడు ఇదిగో చూస్తున్నారా, సెల్ఫీ దిగినటువంటి ఫోటో మీరు బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఒకసారి ఆ బిడ్డ రిషిక తండ్రి ఏడుస్తూ మాట్లాడాడు. ఒకసారి ఆ బిడ్డ తండ్రి మాటలు విన్న తర్వాత మీకేమనిపిస్తోంది చెప్పండి. ఆ బిడ్డ తండ్రి ఏం మాట్లాడాడో చూద్దాం. అందరూ కలిసి నాకు ఏదో చేయాలని కోరుకుంటున్నాను. నువ్వేం చేసుకుంటా చేసుకో అని చెప్పి 20 రోజులు వస్తానని చెప్పేసి అది నేను చూడలేదు. కానీ మాట్లాడుతున్నారు అడ్రస్ నాకు వాడు కావాలి, వాడు కావాలి, ఇన్ని నాళ్ళ నుంచి రేపు ప్లేసులు అవుతాండాయి. ఇన్ని నాళ్ళ నుంచి ఇంతమందిని మీరు పట్టుకొని పోతాంటారు. ఏం సాధించినారు మీరు? ఏం చేసినారు? ఇప్పుడు మేము ఇప్పుడు మా బిడ్డకి అన్యాయం జరిగింది, నాకు ఇవ్వండి, మేము కరెక్ట్ న్యాయం చేస్తాం. మీకు అందరికి ఇంకో విషయం చెప్తాం వినండి. ఇది ఒకటోది కాదు, ఇది 5 ఇంతమందిని ఎంతమందిని చంపిన వాడు పెద్ద సైకో. వాళ్ళని ఇన్ని నాళ్ళ నుంచి రేపు ప్లేసులు అవుతాండాయి. ఇన్ని నాళ్ళ నుంచి రోజు పడుకునేటప్పుడు తన పక్కన పడుకుని నాన్న కథలు చెప్పు అని అడిగి గుండెలపై చేయి వేసి పడుకునే తన బిడ్డ ఈ రోజు నుంచి తనతో ఉండదు అని తెలిస్తే ఏ తండ్రి హృదయం తట్టుకోగలుగుతుంది? ఏ తల్లి హృదయం తట్టుకోగలుగుతుంది? స్కూల్కి వెళ్ళే తన బిడ్డకు ప్రతిరోజు బాక్స్ పెట్టించి జటలు వేసి రెడీ చేసి స్కూల్కి పంపించే తన బిడ్డ ఇక లేదు అని చూసి ఆ తల్లి హృదయం తట్టుకోగలుగుతుందా? ఒక దుర్మార్గుడి రాక్షసత్వానికి తన బిడ్డ బలైపోయింది అనే వార్తను తన తల్లి వినగలుగుతుందా? పట్టీల సవ్వడితో తన ఇంట్లో పరుగులు పెట్టి ఆ చిన్నారి శబ్దం ఇక వినపడదు అని, అమ్మా అని పిలిచే ఆ గొంతు ఇక ఈ రోజు నుంచి వినబడదు అని, నాన్న అని పిలిచే తన బిడ్డ ఈ రోజు నుంచి కనబడదు అని తెలిసి ఆ తండ్రి హృదయం తట్టుకోగలుగుతుందా? అందుకే గుండెలు పగిలేలా రోధిస్తోంది అక్కడ ఓ తల్లి హృదయం, గుండెలు పగిలేలా ఏడుస్తోంది అక్కడ ఓ తండ్రి హృదయం. తన బిడ్డను చంపిన వాడి రక్తాన్ని కళ్ళ చూడాలి అని రగిలిపోతోంది ఆ తల్లి తండ్రి హృదయం. ఆ చిన్నారిని అంత నిర్దాక్షిణ్యంగా చంపిన వాడికి బతికే హక్కు లేదు అని మదనపల్లె ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తున్న దృశ్యాలవి చూడండి. ఒకసారి ముద్దులోనికి ఆ చిన్నారి ప్రతిరోజు వాళ్ళ ఇంట్లో ఆ పట్టీల సవ్వడితో పరుగు పెడుతూ ఉంటే, తన చిన్నారి తనతో ఆటలాడుకుంటూ ఉంటే ఆ చిన్నారిని చూసి ప్రతిరోజు ఆ తండ్రి మురిసిపోయేవాడు. ఆ చిన్నారికి ఎదిగిన తర్వాత ఎంతో ప్రయోజకరాలు అవుతుంది అని ఆ తండ్రి ఆశించేవాడు. ప్రతి తల్లి తండ్రి తన బిడ్డల కోసమే కదా బతుకుతుంటుంటారు. కానీ అలాంటి తన చిట్టి తల్లిని, అలాంటి తమ పంచ ప్రాణాలని ఎదురింట్లో ఉండే ఒక మానవ మృగం తీసుకువెళ్ళిపోయి చిత్రహింసలు పెట్టి చంపేశారు అనే వార్తను ఆ తల్లి తండ్రి జీర్ణించుకోలేక గుండెలు పగిలేలా రోధిస్తూ ఉన్నారు. హోంమంత్రి అనిత ఈ ఘటనపై చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు.
నిందితుడిని ఎట్టి పరిస్థితులను వదిలేదు లేదు అని చెప్తున్నారు. ఒకసారి విజయవాడ వెళ్దాం. విజయవాడ దగ్గర నుంచి హోంమంత్రి రియాక్షన్ కు సంబంధించిన సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజేష్ మనకు అందుబాటులో ఉన్నారు. రాజేష్, మదనపల్లిలో జనం రోడ్లపైకి వచ్చి నిందితుని మాకు అప్పగించండి అని అడుగుతున్నారు. ఇప్పుడు హోంమంత్రి ఏం చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించి? మా ప్రతినిధి రాజేష్ విజయవాడలో ఉన్నారు. రాజేష్, హోంమంత్రి రియాక్షన్ ఏంటి ఈ ఘటనకు సంబంధించి? ఏం చేయబోతున్నారు? ప్రజలు అంటున్నారు మాకు అప్పగించండి, వాడికి బతికే హక్కు లేదు అని ప్రజల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు హోంమంత్రి కార్యాలయం దగ్గర పరిస్థితి ఏంటి? హోంమంత్రి ఏ విధంగా సమీక్షిస్తున్నారు? ఇష్యూకి సంబంధించిన మదనపల్లి ఘటన మీద ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తూ ఉన్నారు అధికారులతో. అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడారు. దీనిపైన హోంమంత్రి మీడియాతో చిట్ చాట్ కూడా చేసిన సందర్భం, ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించిన విషయంలో చాలా బాధాకరం అంటూ ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వాస్తవంగా తనకి మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో ట్యాగ్ చేసిన వెంటనే నేను సమాచారం తెలుసుకుని వెంటనే అక్కడ పోలీసులు అధికారులతో మాట్లాడడం జరిగిందని చెప్పారు. అంతేకాదు ఈ సంబంధించినటువంటి వ్యవహారం సంబంధించిన విషయంలో పూర్తిగా వివరాలు తెలుసుకుని తల్లిదండ్రులతో కూడా ఫోన్ లో హోంమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి. నిందితుడు కులవర్ధను వాస్తవంగా డ్రగ్స్ ఎక్కడ అంటే గంజాయిగా ఏది సేవించలేదు, కానీ భారీగా మద్యం తాగి ఉన్న సమయంలోని ఈ ఘాటుగాని పాల్పడినట్టుగా హోంమంత్రి అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా నిందితుడి మీద పోక్సో చట్టం కింద కేసు నమోదు చేస్తాం, ఎట్టి పరిస్థితుల్లో అతన్ని వదిలేది లేదు, చట్టపరంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు కొంత సమయం పాటించాలని కూడా హోంమంత్రి కోరుతున్నటువంటి పరిస్థితి. కొంత అక్కడ పరిస్థితులు ఉద్రిక్తకరంగా మారిన నేపథ్యంలో కొంత లా అండ్ ఆర్డర్ ఇష్యూ రావడంతో పాటు కొంత అక్కడ స్థానికులు కూడా అతన్ని తమకు అప్పగించండి, అతన్ని మేము అంతు చూస్తామంటే అక్కడ స్థానికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాస్తారోకు చేస్తున్నటువంటి నేపథ్యంలో కొంత సమయం పాటించాలని హోంమంత్రి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్తూ ఉన్నారు. వాస్తవంగా బాలిక అదృశ్యమైందని అనుకున్నాం, కానీ ఇంత ఘాతుకానికి ఒడిగడతామని మేము కూడా భావించలేదంటూ హోంమంత్రి కొంత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్ని చట్టాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎన్ని చట్టాలు అమలు చేసినా ఇలాంటి వారి తీరు మారట్లేదంటూ హోంమంత్రి కూడా కొంత ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మదనపల్లి ఘటన మీద ఎప్పటికప్పుడు సమీక్ష జరుపుతున్నాం, బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హోంమంత్రి అయితే చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే అక్కడ రాస్తారోకు జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు బలగాలు కూడా అదనపు బలగాలు వెళ్లాల్సిన అవసరం ఉందని హోంమంత్రి కూడా అధికారులను ఆదేశించినట్టు తెలుస్తుంది. పూర్తిగా అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాకోకుండా అక్కడ బాధిత కుటుంబాలకు ఎలాంటి ఇబ్బంది కలగకోకుండా చూడాలని అధికారులను అయితే హోంమంత్రి అయితే ఆదేశించారు. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన మీద ఆరా తీసినట్టు తెలుస్తుంది. అప్పగించకపోతే మేము కదిలేదు లేదు అని. సో ఇలాంటి పరిస్థితిని హ్యాండిల్ చేయడం అనేది కొంత కష్టతరంగా ఉంటుంది, కొంత భావోద్వేగానికి సంబంధించినటువంటి విషయం. పోలీసులు అక్కడ దురుసుగాను ప్రవర్తించలేరు, ఎందుకంటే అక్కడ ఒక తల్లి రోధిస్తోంది, ఒక తండ్రి కుమిలి ఏడుస్తున్నాడు. ఆ ఏజ్ వయసున్న ప్రతి తల్లి తండ్రి ఘటనను చూసి రగిలిపోతూ ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళు వెళ్ళమని చెప్తున్నారు, నిందితుని అప్పగించాలని చెప్తున్నారు. సో ఎటువంటి హామీ ఇవ్వబోతున్నారు? హోంమంత్రి డిపార్ట్మెంట్ కార్యాలయం దగ్గర నుంచి పోలీసులకు ఏమైనా ఆదేశాలు వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉదయం నుండి హోంమంత్రి అంతా అధికారులతో మాట్లాడుతున్నారు, ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తున్నారు. ఈ కుటుంబానికి బాధిత కుటుంబ సభ్యులతో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. మాట్లాడడమే కాదు కుటుంబ పరంగా ప్రభుత్వం పరంగా ఆదుకుంటాం, అండగా ఉంటామని హామీ లభించింది. అయితే ఇప్పుడు పరిస్థితి కొంత ఉద్రిక్తంగా మారడం, అక్కడ రోడ్లపై మొత్తం కూడా జామ్ చేసి రాస్తారోకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసులు కొంత సిచ్యువేషన్ కంట్రోల్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించిన అధికారులకు అయితే హోంమంత్రి అయితే ఆదేశాలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో అక్కడ బాధితులు ఎవరైతే రాస్తారోకు చేస్తున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు, ఎవరి మీద లాఠీ చార్జ్ చేయడం అలాంటి చేయొద్దంటూ ఇప్పటికే ప్రభుత్వం తరపున ఆదేశాలు వెళ్ళాయి. ఎందుకంటే వాళ్ళు బాధలో ఉన్నారు, చిన్న బాలికను అంతా కరకసంగా చంపేయడం పట్ల తీవ్ర ఆవేదన ఉన్నారు. కాబట్టి వాళ్ళ బాధని అర్థం చేసుకుని పోలీసులు సమయవనంతో వ్యవహరించాలని కూడా అటు హోంమంత్రి అంతా పోలీసులు ఆదేశించి అక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోకుండా పోలీసులు వ్యవహరించాలని కూడా హోంమంత్రి అయితే ఆదేశించారు. ఒకవేళ ఇష్యూ పెద్ద అవుతుంది కాబట్టి హోంమంత్రి ఆ ఘటనా ప్రాంతానికి కూడా వెళ్లే అవకాశం కనబడుతుంది. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఈ ఘటన మీద ఆరా తీస్తుంది. పూర్తి స్థాయిలో అటు కుటుంబానికి అండగా ఉండడం, ఎవరైతే ఈ నిందు కులవర్ధనుడు అతని కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోబోతుంది. రోహిత్. రైట్ రాజేష్. హోంమంత్రి అనిత ఎప్పటికప్పుడు మదనపల్లిలో ఘటన గురించి సమీక్ష నిర్వహిస్తూనే ఉన్నారు, కానీ మదనపల్లి మాత్రం ప్రజాగ్రహంతో అట్టుడికిపోతుంది. మదనపల్లిలో ఉన్న ప్రతి గుండె కోరుకుంటూ ఉంది ఈ కులదీప్కి బతికే హక్కు లేదు అని. 6-7 సంవత్సరాలున్న ప్రతి తల్లి తండ్రి కూడా ఇప్పుడు ఆ ఘటనను చూసి భయపడుతూ ఉన్నారు, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అని. సో చూడండి ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ పైన లెఫ్ట్ సైడ్ మీకు బాక్స్లో కనిపిస్తున్నదే ఆ చిన్నారి, ఆ కులదీప్ అనే మానవ మృగం చేతిలో
నరక యాతన అనుభవించి చనిపోయిన ఆ చిన్నారి ఇప్పుడు అందుకే మదనపల్లె రగిలిపోతుంది. పోలీసులు ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ ప్రజలు మాత్రం చెప్తున్నారు మేము ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఆ మానవ మృగాన్ని మాకు అప్పగించండి అని. మరి అనిత కూడా అక్కడికి బహుశా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది.